ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను అబ్రాడ్ వెళ్ళలేదు అని చెప్పాను గాని నన్ను ప్రతాప్ కిడ్నాప్ చేశాడు అని చెప్పలేదే. మరి నేను హిమాలయాలకు వెళ్ళాను. అబద్ధం అమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా. అబద్ధాలు చెప్పింది నువ్వు. ఎంతో అభిమానంగా చూసుకుంటున్న నన్ను మోసం చేశావు. నాకు చెప్పకుండా, నా మాట వినకుండా నీకు నువ్వే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నావు. అమ్మా, నాకు బాధగా అనిపించింది. అందుకే హవేలీ వదిలి ప్రశాంతంగా బ్రతుకుదావని హిమాలయాలకు వెళ్ళాను. అక్కడొక స్వామీజీ కలిశారు. బాధ్యతలను వదిలిపెట్టి ఇలా రావడం తప్పు అంటూ జ్ఞానబోధ చేశారు. అందుకే మళ్ళీ తిరిగొచ్చేశాను. అమ్మా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నిన్ను ప్రతాప్ కిడ్నాప్ చేశాడు. ఆ విషయం నాకు తెలుసు. సందీప్, తప్పు. అనవసరంగా ఒకరి మీద తప్పుడు నిందలు వేయకూడదు. మంచిది కాదు. మన విషయాల్లోకి సంబంధం లేని ప్రతాప్ని లాక్కో. అతని ఇమేజ్ని పాడు చేయకు. చేతనైతే ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి. అంతేకాని ఇలా కీడు చేయకూడదు. ఇంకెప్పుడు నువ్విలా మాట్లాడకు. నాకిష్టం ఉండదు. అమ్మా, అది కాదమ్మా. డోంట్ టాక్. ఇదేంటి ఇంతమంది నా వైపు చూస్తున్నారు? కొంపతీసి నాకు తెలియకుండా నా గ్లామర్ ఏమన్నా పెరిగిపోయిందా ఏంటి? హాయ్ హాయ్.
ఏంటి నా కోసం వచ్చారా? వీళ్ళంతా నిజంగా నా కోసమేనా? నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఒకసారి శివని తీసుకొచ్చి చూపిద్దాం. శివా, 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 ఒకసారి ఇలా రా. ఏంటి చోట? రా, ఏమైంది? రా, ఎక్కడికి? ఒకసారి ఇట్రా చూడు. చోట ఏమన్నా వాళ్ళని? ఎందుకలా అరుస్తున్నారు? నువ్వెవరైనా అమ్మాయికి సైడ్ కొట్టావా? వామ్మో, నాకేం సంబంధం లేదు. నేనెవరిని ఏమీ అనలేదు. వాళ్ళంతా ఎవరో నిజంగా నాకు తెలీదు. ఒట్టు. శివ, వీళ్ళంతా ఎందుకు ఇలా చూస్తున్నారు? పైకొచ్చేలా ఉన్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. నువ్వేదో అనుంటావు. నేను జంప్ అయిపోతా. నీ చావు నువ్వు చావు. ఆ? శివ శివ శివ, ఆగు. నన్ను ఒక్కడినే ఇలా వదిలేసిపోతావా? ప్లీజ్, నువ్వు కూడా ఉండు, నాతో పాటే ఉండు. అన్నొస్తున్నాడు, నువ్వేం చెప్పొద్దు. ఏం చేస్తున్నారా? ఏం లేదన్నా, ఫోన్కి సిగ్నల్ లేకపోతే హచ్చికుక్కలాగా సిగ్నల్ ఎక్కడొస్తుందా అని ఎత్తుక్కుంటున్నా, అంతే. కింద ఈ జనమేంటి? పైకి నా వైపు చూస్తున్నారేంటి? డౌట్ లేదు, నన్నే చూస్తున్నారు. అన్నా, ఎవరు వీళ్ళంతా? నీ వైపే చూస్తున్నారేంటి? నీ ఫ్యాన్సా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ పైకి. ఆ జనమంతా చూస్తుంది మిమ్మల్ని కాదు, నన్ను. ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడి నుంచి దూకి చావబోతున్నాను. శశిరేఖ వద్దు, దూకద్దు. శశిరేఖ, ఆగు, మేము చెప్పేది విను. వద్దు అని మీరు అంటున్నారు గాని ఆ మాట మీ అన్న నోట్లోంచి రావట్లేదు, చూసారుగా. దాని అర్థం ఏంటి? నన్ను చచ్చిపోమనేగా. అన్నయ్య, శశిరేఖ నాపు, దూకద్దని చెప్పు. అన్నా, దిగమని చెప్పు. చెప్పన్నా, శశిరేఖని దిగమని చెప్పు. ఏంటయ్యా సూర్య, ఏదో మంచివాళ్ళు కదా అని రూమ్ అతికిస్తే ఏంటి గొడవ? ఏంటి న్యూసెన్స్? సార్, మిమ్మల్ని చూస్తుంటే ధర్మరాజులా ఉన్నారు. చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఓ పెద్ద మనిషిగా మీరే న్యాయం చెప్పండి. నేను సూర్యుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.
ఇలా ఇల్లే కరుస్తుందేంటి? నా పరువు రోడ్డుకి ఏడుస్తుంది. ఏదో తెలియక చిన్న పొరపాటు చేశానని నన్ను అసహించుకుంటున్నాడు, దూరంగా ఉంచుతున్నాడు, మాట్లాడటం లేదు. ఇది న్యాయమా? ప్రేమించే మనసుని ఇలా బాధ పెట్టచ్చా? ఏంటయ్యా సూర్య ఇది? ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. సూర్య కళ్ళ ముందే ఇక్కడి నుంచి దూకేస్తాను. అమ్మా ఆగు! ముందు కిందకి రా, మాట్లాడుకుందాం. లేదు సార్, అతను వెంటపడి అలసిపోయాను. కావాలంటే శివ చోటాన్ని కూడా అడగండి. మాకు నీలాంటి వదనే కావాలని వాళ్ళు ముచ్చట పడ్డారు. అడగండి. చాలా మొండోడు సార్. నేను కాబట్టి ఇన్నాళ్ళు అతన్ని ప్రేమిస్తున్నాను. వేరే ఎవరైనా అయ్యుంటేనా పెళ్లి కాకముందే అతనికి విడాకులు ఇచ్చేవాళ్ళు. తెలిసి ఇలాంటి మొండోడు వెనుక పట్టం ఎందుకమ్మా? వదిలేసేయ్. అలా ఎలా వదిలేస్తాను సార్? సిన్సియర్ లవ్, 100% లవ్, ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ లవ్. చూసావా ఆ అమ్మాయి నేను ఎంతగా ప్రేమిస్తుందో? చూసావా? నిన్నేదో బెదిరించడానికో, నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికో ట్రై చేయటం లేదు. నేను ఇక్కడి నుంచి దూకి చావబోతున్నాను. అమ్మా ఆగు! శశిరేఖ వద్దు, నేను చెప్పేది విను, తొందర పడకు. శశిరేఖ. అన్నయ్య, శశిరేఖ నాపు దూకేస్తుంది. వద్దని చెప్పన్నా. అన్నా ఒకసారి వద్దని చెప్పన్నా. శశిరేఖ వద్దు, దూకద్దు. నో, నన్ను వదనాన్ని పిలు శివ. పిలు శివా. పిలు శివా. వదినా, అన్నయ్య నేను కన్విన్స్ చేస్తాను, నువ్వు కిందకి దిగిరా. నువ్వు కిందకి దిగిరా. లేదు శివ, దిగను, అస్సలు దిగను. మీ అన్నయ్య మనసులో నిజంగా నేనుంటే, తనే గనుక నన్ను ప్రేమిస్తుంటే, నేను చేసిన తప్పుని క్షమించుంటే, మీ అన్నయ్య స్వయంగా వచ్చి నన్ను కిందకి దింపాలి. లేకపోతే ఇక్కడి నుంచి దూకి చేస్తాను. ఇంకో మాట లేదు. శశిరేఖ తొందరపడకు, ఆగు. నేను చెప్పేది విను. నువ్వు ముందు దిగిరా, అన్నతో నేను మాట్లాడతా. అన్నా, శశిరేఖ నేను చెప్పేది విను, దిగిరా. సూర్య, బలవంతం లేదు, నిన్ను ఫోర్స్ చేయను. నీ మనసు ఒప్పుకుంటేనే పైకి రా. వదినా, వద్దొదినా. నా వరకు నీతోనే నా జీవితం. కుదరకపోతే ఈ రోజు తల్లి దానికి ముగింపు. సూర్య, శశిరేఖ ఊరికే అనలేదు. నువ్వు నిజంగానే మొండోడివి, బండరాయివి.
అన్నయ్య, పంతాలకు కూడా ఓ లిమిట్ ఉంటుంది. ప్రేమించే మనిషి విలువ తెలుసుకో. అన్నా, నువ్వు బాధపడటం కాదు, మా అందరినీ బాధ పెడుతున్నావు. ఈ ఘోరాన్ని చూస్తూ ఈ పాపంలో భాగం పంచుకోలేం. ఛ! దిగు, కిందకి దిగు. దిగు. థ్యాంక్స్. థ్యాంక్స్. ఇప్పుడు కాదు, ఈ చంప దెబ్బ ఎప్పుడో కొట్టుండాల్సింది. నీ ఆవేశం తగ్గిపోయి ఉండేది, నీ కోపం తగ్గిపోయి ఉండేది. ఓపెన్ గా మాట్లాడేసుకునే వాళ్ళం, ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. సూర్య, ఆ రోజు నేను నీ ప్రేమను అవమానించడం కాదు, నన్ను నేను అవమానించుకున్నాను. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో కనీసం ఇప్పటికైనా నన్ను చెప్పుకొని అసలేం జరిగిందంటే మృణాలిని నిజంగా నీ అంతు చూడటానికి పుట్టిన కారణ జన్మురాల్ని నేనే. మర్యాదగా అమ్మాయిని వదిలేసి పారిపోండి. సూర్య, సారీ సూర్య, నేను ఇప్పుడు మృణాలిని చంపటానికి వెళ్తున్నాను, మాట చేయడానికి వెళ్తున్నాను. ఇలాంటి సమయంలో నీ ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేయబట్టావు చెప్పు. ఇదంతా నీకు చెప్పుకోలేక నేనంటే విరక్తి పుట్టేలా, అసహ్యం కలిగేలా ప్రవర్తించాను. సారీ సూర్య, ఐఎమ్ సో సారీ. అది సూర్య జరిగింది. నీ ప్రేమ నేను అవమానించలేదు, తప్పనిసరి ఎలా నటించాను అర్థం చేసుకో.
చేసిన తప్ప? చెప్పు శివ, చెప్పు చోట. నిజంగా మీ అన్న మీద ప్రేమ లేకపోతే ఎందుకు ఇలా వెంట పడతాను? ఎందుకు ఇలా అవమానాలు పడతాను? ఎందుకు ఇలా చావు కూడా రెడీ అవుతాను? అరే మ్యాడ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. ప్రతాప్ నన్ను కిడ్నాప్ చెయ్యలేదు.